అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో మీరు టీఎస్ఎంసెట్ 2025 కౌన్సిలింగ్కి సంబంధించి ముందుగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో మీరు స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది మనకు రేపటి నుండి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ కౌన్సిలింగ్కి సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవడం. ముందుగా మరి స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకు వెబ్సైట్లో ఈ విధంగా పైన పే ప్రాసెసింగ్ ఫీ అనేది, అదేవిధంగా వెరిఫై పేమెంట్ స్టేటస్ అని, అలాగే స్లాట్ బుకింగ్ అని ఈ విధంగా మీకు లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏదైతే పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్, ఆ టికెట్ నెంబర్, ఎంసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీరు కింద పే ఫీ ఆన్లైన్ అని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేశారో అక్కడ మీరు ఏవైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి, ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఎవరైనా సరే ఓబీసీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళు దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఈ రెండు ఖచ్చితంగా ఎంటర్ చేసి కింద ఏదైతే డిక్లరేషన్ ఉంటుందో దాని మీద టిక్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు పేమెంట్కి సంబంధించి ఇక్కడ మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింద ఏదైతే బిల్డిస్కి సంబంధించి పే ఫీ ఆన్లైన్ అని ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ పేమెంట్కి సంబంధించి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, పేమెంట్ మెథడ్స్ అయితే చూపిస్తుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మీద ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కింద మేక్ పేమెంట్ ఫర్ ఇది ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయింది అనుకోండి. ఇక్కడ ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ కిందే మీకు ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీ పేమెంట్లో ఏవైనా ఇష్యూస్ అనేది వచ్చినట్టయితే మీ పేమెంట్ అనేది అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ ఏదైతే వెరిఫై పేమెంట్ స్టేటస్ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కింద మీరు నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పైన కూడా మనకు ఆప్షన్ ఉంటుంది స్లాట్ బుకింగ్కి సంబంధించి, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మళ్ళీ లాగిన్ అయ్యి ఈ విధంగా స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ముందుగా కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అడుగుతుంది. కేటగిరీ అనేది ఓసీనా, బీసీ వీళ్ళు అయినట్టయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా సరే పిహెచ్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, సిఏపి వాళ్ళు ఉన్నట్టయితే మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత హెచ్ఎల్సి సెంటర్ అనేది, హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అక్కడికి మాన్యువల్గా వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. ఇది మైండ్లో ఉంచుకోండి. మీ నియర్ బై ఉంది, మీకు అవైలబుల్గా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మీకు అవైలబుల్గా ఉన్న డేట్స్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు అక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు కింద మళ్ళీ స్లాట్స్, టైం స్లాట్స్ అనేది చూపించడం జరుగుతుంది. డేట్ అండ్ టైం అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఫైనల్గా డూ యూ విష్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ స్లాట్ అని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయగానే మీ ఏదైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఆన్లైన్లో మీరు కొంత ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి క్యారీ చేయాలి డాక్యుమెంట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.